అందరికీ నమస్కారం. నిపుణుల సలహాలని మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చెప్పే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే నిద్ర. అవును, నిద్ర వెనుక ఉన్న సైన్స్ ఏంటో లోతుగా తెలుసుకుందాం. రాత్రి మధ్యలో మెలకువస్తే మళ్ళీ నిద్ర పట్టట్లేదు. ఏం చెయ్యాలి? ఇదిగోండి, స్లీప్ డాక్టర్ల దగ్గరికి వెళ్లేవాళ్లలో చాలామంది అడిగే మొదటి ప్రశ్న ఇదే. సో ఈరోజు మనం దీనికి సమాధానం తెలుసుకోబోతున్నాం. మంచి నిద్ర ఎలా పొందాలో తెలుసుకునే ముందు అసలు మన శరీరం నిద్రను ఎలా కంట్రోల్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీని వెనుక రెండు చాలా ముఖ్యమైన బయలాజికల్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించే ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, మన నిద్రని రెండు సిస్టమ్స్ కంట్రోల్ చేస్తాయి. ఒకటి స్లీప్ డ్రైవ్. దీన్ని సింపుల్గా నిద్ర కోసం ఆకలి అనుకోవచ్చు. రోజంతా మనలో ఈ ఆకలి పెరుగుతూ ఉంటుంది. రెండోది స్లీప్ రిథమ్. ఇది మన బాడీలోని ఇంటర్నల్ క్లాక్ లాంటిది. టైం అయింది, పడుకో అని మనకు సిగ్నల్ ఇస్తుంది. మనం మేలుకొని ఉన్నంతసేపు మన బ్రెయిన్లో అడెనోసిన్ అనే ఒక కెమికల్ పేరుకుపోతూ ఉంటుందన్నమాట. ఇది ఎంత ఎక్కువైతే మనకు అంత నిద్ర వస్తుంది. దీన్నే స్లీప్ ప్రెషర్ అని పిలుస్తారు. రోజంతా కష్టపడితే బాగా అలసిపోయి నిద్ర వస్తుంది కదా, దానికి కారణం ఇదే. ఇక రెండోది స్లీప్ రిథమ్. ఇందాక అనుకున్నాం కదా, ఇది మన బాడీలోని ఒక న్యాచురల్ క్లాక్ అని. చీకటి పడగానే ఇది మెలటోనిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన బాడీకి అర్థమవుతుంది, ఓకే, పడుకునే టైం అయ్యింది అని. మనం గనక ఈ న్యాచురల్ క్లాక్ని ఫాలో అయితే చాలా వరకు నిద్ర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అయితే ఈ స్లీప్ రిథమ్ అందరికీ ఒకేలా ఉండదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మన క్రోనోటైప్ గురించి తెలుసుకోవాలి. ఏంటి క్రోనోటైప్? సింపుల్గా చెప్పాలంటే ఇది మన జెనెటిక్ స్లీప్ కోడ్ అన్నమాట. ఇందులో మొదటిది లయన్ క్రోనోటైప్. జనాభాలో ఒక 10–15% మంది ఇలా ఉంటారు. వీళ్ళని క్లాసిక్ ఎర్లీ బర్డ్స్ అని చెప్పొచ్చు. పొద్దున్నే 5 గంటలకే ఫుల్ ఎనర్జీతో లేచిపోతారు. మధ్యాహ్నంలోపు వీళ్ల ప్రొడక్టివిటీ పీక్స్లో ఉంటుంది. కానీ సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ఇక రెండోది బేర్ క్రోనోటైప్. మనలో చాలామంది, అంటే జనాభాలో దాదాపు 50–55% మంది ఈ కేటగిరీ కిందకే వస్తారు. వీళ్ల ఎనర్జీ సైకిల్ సూర్యుడిని ఫాలో అవుతుంది. అందుకే 9 to 5 జాబ్స్కి వీళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. రోజంతా ఎనర్జీ లెవెల్స్ చాలా స్టడీగా ఉంటాయి. మూడవది వుల్ఫ్ క్రోనోటైప్. వీళ్ళే అసలైన నైట్ ఔల్స్, అంటే రాత్రి పక్షులు. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేవాళ్లు, ఆర్టిస్టులు, రిస్క్ టేకర్స్ ఎక్కువగా ఈ కేటగిరీలో ఉంటారు. అందరూ పడుకున్నప్పుడు వీళ్ళు ఫుల్ యాక్టివ్ అయిపోతారు. ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. ఇక ఫైనల్గా డాల్ఫిన్ క్రోనోటైప్. వీళ్ల నిద్ర చాలా లైట్గా ఉంటుంది. చిన్న సౌండ్ వచ్చినా సరే వెంటనే మెలకువ వచ్చేస్తుంది. సాధారణంగా వీళ్ళు చాలా తెలివైనవాళ్లు, డీటెయిల్ ఓరియంటెడ్గా ఉంటారు. కానీ యాంగ్జైటీతో అలాగే తక్కువ స్లీప్ డ్రైవ్తో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ క్రోనోటైప్ గురించి తెలుసుకోవడము ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే మన క్రోనోటైప్ తెలిస్తే మన పనులు, ఎక్సర్సైజ్ ఇలా ముఖ్యమైన యాక్టివిటీస్ అన్నింటినీ మన బాడీకి తగ్గట్టుగా షెడ్యూల్ చేసుకోవచ్చు. దానివల్ల మన పర్ఫార్మెన్స్ అద్భుతంగా మెరుగుపడుతుంది. సరే, మన బాడీ సిస్టమ్స్ గురించి, క్రోనోటైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన నిద్రని ఇంకా బెటర్ చేసుకోవడానికి సైన్స్ బ్యాక్డ్ రూల్స్ ఏంటో చూద్దాం. ఇవి చాలా సింపుల్ స్ట్రాటజీస్, కానీ నిద్ర క్వాలిటీని చాలా బాగా పెంచుతాయి. ఓకే, బెటర్ స్లీప్ కోసం మొదటి రూల్ మన మార్నింగ్ కాఫీ హ్యాబిట్ని మార్చటంతోనే మొదలవుతుంది. ఏంటంటే పొద్దున్నే లేవగానే కాఫీ తాగకుండా కనీసం ఒక 90 నిమిషాలు ఆగాలి. అవును, 90 నిమిషాలు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన బాడీలోని న్యాచురల్ హార్మోన్స్తో మనం ఫైట్ చేయకుండా వాటితో కలిసి పనిచేస్తామన్నమాట. పొద్దున్నే మనలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల అవి తగ్గిపోతాయి, బాడీ హైడ్రేట్ అవుతుంది. ఆ తర్వాత తాగే కాఫీ కిక్ ఇంకా బాగా తగులుతుంది. ఇక మధ్యాహ్నం పూట ఒక పవర్ఫుల్ బూస్ట్ కావాలంటే ఈ కెఫీన్ నాప్ టెక్నిక్ ట్రై చేయొచ్చు. ఇది చాలా సింపుల్. ఒక కప్పు కాఫీ ఫాస్ట్గా తాగేసి వెంటనే ఒక 25 నిమిషాలు పడుకోవాలి. అంతే, మనం లేచేసరికి కెఫీన్ తన పని మొదలుపెడుతుంది, ఆ అడెనోసిన్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ 4 గంటల పాటు ఫుల్ రిఫ్రెష్డ్గా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం మొదట్లో అడిగిన ఆ ప్రశ్నకు వద్దాం. రాత్రి 3 గంటలకు సడన్గా మెలకువ రావడం. చాలామందికి ఇది అనుభవమే. దీనికి కారణం బయాలజికల్. ఆ టైంలో మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. అది మనల్ని నిద్రలోంచి బయటికి లాగేస్తుంది. అయితే అలా జరిగినప్పుడు ఏం చెయ్యాలి?
ఒక 3 స్టెప్ ప్రోటోకాల్ ఉంది. స్టెప్ 1 బెడ్ మీద నుంచి లేవొద్దు, అర్జెంట్ అయితే తప్ప బాత్రూంకి కూడా వెళ్ళొద్దు. స్టెప్ 2 ఫోన్ అస్సలు చూడొద్దు, ఇది చాలా ముఖ్యం. స్టెప్ 3 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో అవ్వండి. దీనివల్ల మన హార్ట్ రేట్ తగ్గుతుంది, నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది, మళ్ళీ నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పటిదాకా అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం, కాని కొన్నిసార్లు నిద్రలేమికి కారణం కేవలం చెడలవాట్లు కాకపోవచ్చు. దాని వెనుక ఒక సీరియస్ మెడికల్ ఇష్యూ కూడా ఉండే అవకాశముంది. ప్రతి 7గురిలో ఒకరు ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్యలో జనాలు అబ్స్ట్రాక్టివ్ స్లీప్ యాప్నియా అనే కండిషన్తో బాధపడుతున్నారు. అంటే నిద్రలో శ్వాస పదే పదే ఆగిపోతూ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా సీరియస్ విషయం. దీని గురించి ఆందోళన కలిగించే విషయమేంటంటే దాదాపు 80-90% కేసుల్లో ఇది డయాగ్నోస్ అవ్వదు, ఎవరికీ తెలీదు. ఇది మన డీప్ స్లీప్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు అల్జైమర్స్ లాంటి జబ్బుల రిస్క్ని కూడా పెంచుతుంది. సో గట్టిగా గురకపెట్టడం, రాత్రి ఉక్కిరిబిక్కిరి అవ్వడం లేదా పొద్దున్నే తలనొప్పితో లేవడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం. ఇక నిద్ర గురించి మాట్లాడేటప్పుడు మెలటోనిన్ గురించి చెప్పాలి. చాలామంది చేసే ఒక పెద్ద తప్పేంటంటే మెలటోనిన్ను ఒక స్లీపింగ్ పిల్లా వాడటం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మెలటోనిన్ ఒక హార్మోన్. అది నిద్రను రెగ్యులేట్ చేస్తుంది, అంతేగాని నిద్రను క్రియేట్ చెయ్యదు. దాని అసలు పని మన బాడీ క్లాక్ని అడ్జస్ట్ చేయడం. అందుకే జెట్లాగ్ వచ్చినప్పుడు కానీ షిఫ్ట్ వర్క్ చేసేవాళ్లకు కానీ ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప దాన్ని రోజు రాత్రి నిద్ర పట్టడానికి వాడటం కరెక్ట్ పద్ధతి కాదు. ఇక చివరిగా ఒక ముఖ్యమైన ఆలోచన, నిద్ర అంటే కేవలం కళ్ళు మూసుకొని పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం కాదు. అది ఒక యాక్టివ్ ప్రాసెస్. మన శరీరం, మన మెదడు తమను తాము రిపేర్ చేసుకునే ఒక ఫౌండేషనల్ ప్రాసెస్. సో నిద్రని ఒక లగ్జరీలా చూడటం మానేసి మన ఆరోగ్యం మొత్తానికి అది ఒక పునాది అని అర్థం చేసుకోవాలి. మరి మన నిద్రను మనం ఎలా చూస్తున్నాం? అది కేవలం ఒక విశ్రాంతి సమయమా, లేక మనల్ని మనం రీఛార్జ్ చేసుకునే ఒక యాక్టివ్ రికవరీ ప్రాసెస్సా? ఈ ఒక్క ప్రశ్న ఆరోగ్యం పట్ల మనందరి ఆలోచన విధానాన్ని మార్చగలదు. దీని గురించి ఆలోచించాలి.